ఇప్పుడే అందిన వార్త, వాహనం బోల్తా భారీగా డబ్బులు, రాష్ట్రమంతా షాక్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆప్షన్ యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయాలి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. ఎన్నికల పోలింగ్ వేళ భారీగా నగదు దొరికింది. రోడ్డు ప్రమాదంలో జరగడంతో ఈ డబ్బు వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డబ్బును సీజ్ చేశారు. ప్రాథమిక వివరాల ప్రకారం విజయవాడ నుండి విశాఖపట్నం వెళ్తున్న మినీ గూడ్స్ క్యారియర్ వ్యాన్ లో తూర్పుగోదావరి దగ్గర లారీ ఢీకొంది. దీంతో మినీ వ్యాన్ బోల్తా పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వ్యాన్ లో ఉన్నటువంటి సంచిలో డబ్బులు ఉన్నట్లుగా గుర్తించారు. నల్లజర్ల మండలం అనంతపర్రి ఎర్రకాల్వ దగ్గర ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డబ్బులు ఎక్కడ తరలిస్తున్నారో దానిపైన ఆరా తీస్తున్నారు. రోడ్లపై భారీగా రద్దీ. ఏపీ వెళ్లే రోడ్లన్నీ రద్దీగా మారాయి. హైదరాబాద్ లో ఉన్న వారంతా సొంత గ్రామాలకు బయలుదేరడంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. సొంత వాహనాల్లో వెళ్లే వారితో హైదరాబాద్ విజయవాడ హైవేపై పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. ఇక దసరా సంక్రాంతి పండుగ మాదిరిగా బస్ స్టాప్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. ఇక మొత్తానికి తెలంగాణలో నుంచి ఇటు వాహనాలు అయితే బయలుదేరాయన్నమాట. రోడ్డు ప్రమాదంలో మినీ వ్యాన్ బోల్తా 7 కోట్ల రూపాయలు నగదు అంటే తౌడు సంచులు